దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. టాలీవుడ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సినీ కార్మికుల సమ్మె వల్ల షూటింగ్లు స్తంభించాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 30% వేతన పెంపు కోరుతూ సోమవారం నుంచి సమ్మెకు దిగింది. 3 ఏళ్లకు 10% చొప్పున వేతనాలు పెంచాలన్న ఒప్పందం అమలు కాలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు సానుకూలంగా స్పందించకపోవడంతో ఆకస్మికంగా సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో చిన్న మధ్యస్థాయి సినిమాలు, వెబ్ సిరీస్ల షూటింగ్లు ఆగిపోయాయి. 24 విభాగాలకు చెందిన 28,000 మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు. జూనియర్ ఆర్టిస్టులు, స్పాట్ బాయ్స్, లైట్ బాయ్స్, కెమెరా సహాయకులు రోజుకు 1,400 నుంచి 1,800 రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ వేతనం హైదరాబాద్ జీవన వ్యయానికి సరిపోదని 30% పెంపు తప్పనిసరని ఫెడరేషన్ చెబుతోంది. నిర్మాతలు 5% పెంపును ప్రతిపాదించారు, కానీ కార్మికులు తిరస్కరించారు. సమ్మె వల్ల పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, చిరంజీవి, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్, రామ్ చరణ్ పెద్ది, బాలకృష్ణ ఖండ 2 లాంటి సినిమాలతో పాటు అల్లరి నరేష్ కొత్త చిత్ర షూటింగ్లు నిలిచిపోయాయి. ఒక్కో సినిమాకు 150 నుండి 200 మంది కార్మికులు పనిచేస్తారు. వీరి ఆదాయం ఆగిపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు చిరంజీవి నివాసంలో సమావేశమయ్యారు. అల్లు అరవింద్, దిల్ రాజు, సుప్రియ, మైత్రి రవి హాజరయ్యారు. షూటింగ్లు ఆకస్మికంగా ఆపటం సరికాదని చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని, లేకపోతే తన సినిమా కోసం స్వయంగా నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. 2 వైపులా వాదనలను విని న్యాయమైన పరిష్కారం కోసం చర్చిస్తానని తెలిపారు. సి కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ చిరంజీవికి పరిస్థితిని వివరించామని, ఆయన నిర్ణయం తీసుకుంటానని చెప్పారని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టాలీవుడ్ లో వేతనాలు ఎక్కువేనని, 30% పెంపు చిన్న నిర్మాతలకు భారమని నిర్మాతలు అంటున్నారు. రవాణా కార్మికులు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారని, అదనపు పెంపు ఆర్థిక ఒత్తిడిని పెంచుతుందని వాదిస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలకు మద్దతిస్తూ యూనియన్ సభ్యత్వం లేని నైపుణ్య కార్మికులను నియమించుకోవచ్చని తెలిపింది. యూనియన్లు ₹1,00,000 సభ్యత్వ ఫీజులు వసూలు చేయడం సరికాదని విమర్శించింది. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. కార్మికుల జీవనోపాధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. 3 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరగాలని, గత 3 ఏళ్లుగా అది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా 150 నుండి 200 మంది కార్మికులపై ఆధారపడుతుందని, వారి కష్టాన్ని గుర్తించాలని కోరారు. కార్మికులు హక్కుల కోసం పోరాడుతుంటే నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులను చెబుతున్నారు. ఈ వివాదం వల్ల షెడ్యూల్స్, రిలీజ్ డేట్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. 2 రోజుల్లో పరిష్కారం లభించకపోతే పరిశ్రమ నష్టాలు మరింత తీవ్రమవుతాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.